అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మీరు చూశారు ఎవరేమన్నా 2029 సీఎం ఫిక్స్. ఎవరు ఫిక్స్? దేనికి ఫిక్స్ అయ్యారు? ఎవరు సీఎం సీటుకి ఫిక్స్ అయ్యారు అనుకుంటే జగన్ ఫిక్స్ అయ్యారు. 2029 సీఎం జగన్. మనవండం లేదండి, జగన్ గారు అనుకుంటున్నారు. ఎందుకు అనంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక సర్వే చేయించారు. ఈ సర్వేలో చాలా విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయట. ఈ 2029కి గాను ఎలక్షన్స్ జరిగితే వైసీపీ పార్టీ గెలుస్తుందా, లేదా కూటమి ప్రభుత్వం అప్పటికి కలిసి ఉంటే కూటమి ప్రభుత్వం గెలుస్తుందా, లేదా జనసేన, తెలుగుదేశమా, బీజేపీయా, వాట్ ఎవర్, అప్పటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన సర్వే చేయిస్తే తెలిసిన నిజాలు చూసి జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెడితే వైసీపీ నాయకులందరూ విస్తుపోయారు. ఎందుకు విస్తుపోయారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించే ఆ సర్వేలో చాలా విస్తృతమైన ప్రశ్నలు సర్వే చేసిన వాళ్ళకి వచ్చాయి. ఎలా అనంటే 2029 ఎన్నికలకు జగన్ వైసీపీ పార్టీతో సీఎం అవుతానని మీరు ఎలా అనుకుంటున్నారు? దీనికి రీజన్ ఏంటి? ప్రజలకు ఏమీ అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి గత 5 సంవత్సరాల్లో? ఇప్పుడు సీఎం అయితే మాకు చేయబోయేదేంటి అన్న ప్రశ్నలు వచ్చాయి. అందులో మొదటి పాయింట్ వచ్చి మనకి రాజధాని. గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు తీసుకొస్తున్నాం, 4 రాజధానులు తీసుకొస్తున్నాం అని ఎన్నో నాటకాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరకు 2024 ఎన్నికలకు రాజధాని లేకుండానే చేశారు. మరి ఇప్పుడు కొత్తగా మావిగన్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. మరి మావిగన్ అనే దాన్ని కూడా ఇప్పుడు 2029వ సంవత్సరంలో మేము అధికారం ఇస్తే మావిగన్ అనే దాన్ని మళ్ళా నిర్మిస్తారా? ఇప్పుడున్న అమరావతిని రాజధానిగా మీరు ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలు అక్కడ తలెత్తాయి. రాజధాని లేకుండా 2024 ఎన్నికలను కొనసాగించినటువంటి ప్రభుత్వం దీన స్థితిలో ఉండి 2024 ఎన్నికల్లో రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ప్రజలు హర్షించకుండా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఆ ముందు 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన కారణంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? యలహంక ప్యాలెస్కే ఎందుకు పరిమితం అయిపోయారు? బెంగళూరు టు తాడేపల్లి షటిల్ ఎందుకు చేస్తున్నారు? ప్రజల్లో ఉండాలి కదా. నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి, ప్రజల యొక్క నష్టాలు ఏమున్నాయో చూడాలి. ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వం దగ్గర నుంచి రానిటువంటి పథకాలు కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి, ప్రజలలో ఉంటూ ప్రజల తరఫున పోరాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్లో ఎందుకున్నారు? బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రజల్లో కదా ఉండాలి అన్న ప్రశ్న ఇంకొకటి తలెత్తి. మూడవది అసలైన పాయింట్, గొడ్డలి. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు. ఇది జగమెరిగిన సత్యం అనుకోండి. ఇప్పటి వరకు ఎవరు చంపారు, ఎవరు చంపించారు ఏంటి అన్నది అందరికీ తెలుసు బాహాటంగా. కానీ కోర్టులు మాత్రం బయటకు ఇంకా చెప్పలేదు. వాళ్ళకంటే కొన్ని రూల్స్ ఉంటుంటాయి, సంథింగ్ ఏదో జరుగుతుంది. అయితే ఈ కోర్టులు ఎప్పుడైతే ఈ తీర్పును వెలువరించలేదో ప్రజల్లో రకరకాల ఊహాగానాలు ఆల్రెడీ అలుముకున్నా ఉన్నాయి, ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. ఎవరు చంపించారో అది జగమెరిగిన సత్యం అన్న మాటలు వినబడుతున్నాయి. మరి కోర్టులు ఇంకా బయట పెట్టకపోయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఒక రకమైన తీర్పులు అయితే వెలువరిస్తున్నారు. జగమెరిగిన విషయానికి తెలిసినటువంటి సత్యాలు కాబట్టి జగానికే తెలుసు నిజమంతా కూడా. అయితే అవినాష్ రెడ్డి కోసం బాబాయిని హత్య చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ కూడా రౌడీ రాజకీయం చేస్తూ ఇళ్లలోకి వచ్చి కొట్టే పరిపాలన తీసుకొస్తారా అన్న ప్రశ్నలు వినబడ్డాయి. ఇంకొక విషయం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బలంగా తీసుకుని వెళ్ళేది వైసీపీ పార్టీని గొడ్డల పార్టీగా తీసుకుని వెళ్తుంది. ఈ గొడ్డల పార్టీ అన్న ముద్రను చెరుపుకోకపోతే ఈ కేసు ఇంకా ఎలక్షన్ 2029 ఎన్నికల నాటికి కూడా ఈ కేసు ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే ఆ కేసు అవునా కాదా తేలిపోతే, అవునని జరిగితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అందుకని ఇలా జరిగింది అని చెప్పడానికి ఉంటుంది. కాదని తెలితే మేము కడిగిన ముత్యంలా బయటకు వచ్చాము, మేము కాదు అని తెలుసుకోవడానికి ఉంటుంది. కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న మాట ప్రజల్లో గట్టిగా వినబడుతుంది. అంటే సామాన్యుడికి న్యాయం దొరకాలి,
దొరుకుతుంది అని ఆశించే న్యాయస్థానాలను కూడా మేనేజ్ చేయొచ్చా అన్న అనుమానం కూడా తలెత్తుతుంది ప్రజల్లో. మరి ఇప్పటి వరకు ఎందుకు ఆ కేసును అలా తాత్సారం చేస్తున్నారు? ఎందుకు ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా వాళ్ళు లేరు వీళ్ళు లేరు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద తిరగడం, సీఎంగా ఉంటూ బెయిల్ మీద తిరగడం, ఇతను లండన్ వెళ్ళాలి అని అంటే మరి అది పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, కోర్టుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నింటినీ కూడా చెరిపేసుకుని కడిగిన ముత్యంలా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే 2029 ఎన్నికల్లో ప్రజలు హర్షిస్తారేమో. దాని గురించి కూడా కొన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. ఇక 4వ ప్రశ్న, లిక్కర్ స్కామ్. కొన్ని వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో. నాయకులు ఇళ్లల్లో నోట్ల కట్టలు, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ ఇళ్లల్లో వెండి ఇటుకలతో గోడలట. అది ఎంతవరకు నిజమో తెలియదు. వెండి ఇటుకలతో గోడలు తయారు చేయించి పెట్టుకున్నారు. నోట్ల కట్టలు, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు బయట దొరికినటువంటి సందర్భాలు. అలాగే సిట్ అధికారులు కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అని అనుకుంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? ప్రజలకు భిక్ష వేశారా? బటన్ నొక్కాము, ప్రజలకు ఎన్నో మేము చేసాము అన్నది, అది భిక్ష వేసి సిసలైన ధనాన్నంతటిని కూడా కూడగట్టుకుని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారా అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇక 5వ ప్రశ్న విషయానికి వద్దాం. ఇక్కడ 5వ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పోలవరం కానివ్వండి, అలాగే రాజధాని కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించడం కానివ్వండి, ఇటువంటి విషయాలన్నిటికీ కూడా ప్రజల్లో నానా రకాలైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా వైసీపీ పార్టీ సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఇన్ని ముద్రలు వేసుకున్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు కొత్తగా నామకరణం చేసినటువంటి కూటమి ప్రభుత్వం గొడ్డల పార్టీగా ఈ నామకరణాన్ని వైసీపీ ఎప్పుడైతే విధిల్చుకోలేదో, ఎప్పుడైతే తొలగించుకోలేదో, 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం కళ అన్న మాటలైతే బయట క్షేత్రస్థాయిలో వినబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేసిన తప్పిదం ఏంటి అని అంటే, తనకి 11 సీట్లు ఇవ్వనివ్వండి, 1 సీట్ ఇవ్వనివ్వండి, లేదా 6 సీట్ ఇవ్వనివ్వండి, కానీ ఈ సీట్లతో తను శాసనసభకి వెళ్ళి అక్కడ కూర్చొని కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తూ ఉంటూ శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు వెళ్ళి, సరే మీ ప్రభుత్వం బాగానే చేస్తుంది, చూద్దాం మరొక 6 నెలలు లేదా మరొక సంవత్సరం, మేము మా ప్రభుత్వంలో వైఫల్యాలు చేశారని అంటున్నారు కదా, మరి మీరెంతవరకు చేస్తారో మేము చూస్తున్నాం కదా అన్న మాటలతో 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటే ప్రజల్లో ఒక ఇంత ఆలోచన మొదలయ్యేది. అరే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లే మనం ఇచ్చామే, అనవసరంగా ఓడగొట్టేమో ప్రతిపక్షం లేకుండా అన్న ఆలోచన మొదలయ్యేది. కానీ కనీసం దానికి బీజం వేయకుండా 11 సీట్లు మీరు ఎందుకు ఇచ్చారు, ప్రజలు మమ్మల్ని చాలా దారుణంగా ఓడించారు, ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు వెంటనే వీళ్ళు అందుకున్న కొత్త రాగం ఏంటి అని అంటే, ఈవీఎంల ద్వారా మేము ఫెయిల్ అయ్యాం, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు, ఆ ట్యాంపరింగ్లో మేము ఓడిపోయాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచేసింది. మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేసినప్పుడు 11 సీట్లు ఎలా వచ్చాయి? మరి 11 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఓడించేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడించేయాలి కదా. మరి అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడ జరిగింది? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, 11 మంది ఎమ్మెల్యేలు వచ్చేటట్టు ప్రజలే చేశారు, మరి ప్రజలకి ఇంత మేము బటన్లు నొక్కాం కదా, మరి నొక్కినప్పుడు కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా చేశారు, ఈ ప్రజలంటే నాకు చాలా చిరాకు వచ్చింది అని యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ రిలాక్స్ అయ్యి ఒక 6, 7, 8 నెలలు రిలాక్స్ అయ్యి, పోనీ అప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా అంటే అప్పుడు ప్రజల్లోకి వెళ్ళి స్టిల్ ఇప్పటికీ కూడా యలహంక టు తాడేపల్లి, తాడేపల్లి టు యలహంక. పోనీ క్యాడర్ అంతా కూడా అన్న మనం బయటికి రావాలి, ప్రజల్లో తిరగాలి, మన తప్పు అయిపోయింది, సరే మనం ఏదో చేసాము, ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళకపోతే మన పార్టీ ఇంకా ఓడిపోద్దేమో, లేదా మనం జెండా పీకాల్సిన పరిస్థితి వస్తుందేమో అని నాయకులందరూ మొత్తుకుని ఉంటే బయటకు వచ్చి చిలక కార్డు తీసి ఎట్లా అయితే లోపలికి వెళ్ళిపోతుందో చిలక జోస్యంలో, ఆ విధంగానే యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి వచ్చి టక్కన ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి, అమరావతి కాదు అసలు అమరావతి చంద్రబాబు నాయుడు బినామీ భూములు, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి భూములు, అందుకనే అమరావతి పెట్టాడు, కొన్ని వేల కోట్లన్నీ చంద్రబాబు నాయుడు ఖజానాలోకి వెళ్ళిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు జేబీలో వేసేసుకుంటున్నాడు, అమరావతి మాకు రాజధాని వద్దు, మేము మావిగానే పెడతాం అని వచ్చి కార్డు తీసి వెళ్ళిపోద్ది చిలక. అంటే ప్రజల్లో పార్టీ ఎంత చులకనైపోతుంది, ప్రజల్లో నాయకుడు ఎంత చులకనైపోతున్నాడు, ప్రజల్లో మిగిలిన క్యాడర్ అంతా ఎంత చీప్ అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు జగన్. ఎందుకు అని అంటే ప్రజలు ఓడించారు,
ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు, ఎందుకు పోరాడాలి? అది తన దృష్టిలో ఉన్నమాట. ఇంకొకటి, తను యలహంక నుంచి తాడేపల్లి వచ్చినా, తాడేపల్లి నుంచి యలహంక పోయినా కనీసం ఇది ప్రజల కోసం కాదు, నాయకులు నెత్తి నోరు మొత్తుకుంటే వస్తారు, నెత్తి నోరు మొత్తుకుంటే వెళ్ళిపోతారు క్యాడర్ కోసం. ఇలా అయిపోగానే ఎవరైతే సజ్జల పార్టీని నడిపించారో సకల శాఖ మంత్రి, అతని మీద ఇతని వల్లే పార్టీ ఓడిపోయిందని మొత్తం మంత్రులేటి, వైసీపీ క్యాడర్ ఏంటి అందరూ కూడా అన్నా తీసి పక్కన పెట్టకుండా మళ్ళీ సజ్జలకే పార్టీ పక్కారు. ఓకే, గుడ్, బానే. ఇక నెక్స్ట్ 6వ ప్రశ్నలోకి వెళదాం మనం. ఈ 6వ ప్రశ్నలో ఫైర్ బ్రాండ్ రోజా, కొడాలి నాని, పేర్ని నాని, శ్రీరెడ్డి ఇట్లాంటి ఫైర్ బ్రాండ్స్. ఈ ఫైర్ బ్రాండ్స్ వల్ల మొత్తం వైసీపీకి హోల్ పడింది. సర్వేలో తేలింది అది. ప్రతిపక్షం స్వపక్షం కామన్ అది. మరి గెలిపోవటం అనేది ఎవరి చేతుల్లోనే ఉండు. అందులోనూ ప్రజలు తీసుకునే నిర్ణయం అప్పటికప్పుడు. ఎందుకు పనికిరాని వాడిని అందలం ఎక్కిస్తారు, అలాగే అన్నీ ఉన్నవాడిని అధపాతాళ లోకానికి తొక్కేస్తారు. అది ప్రజా నిర్ణయం. ప్రజలు మాకు బాగోలేదు అని అంటే వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుతో వాళ్ళ సగౌరవంగా ఎవరిని కావాలో వాళ్ళని ఎన్నుకుంటారు, ఎవరిని కావాలో వాళ్ళని దించుకుంటారు. అయితే ఇక్కడ ఫైర్ బ్రాండ్లు అనేవి ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే 151 సీట్లో 152 సీట్లో లేదా 160 సీట్లో వాళ్ళకు వచ్చినన్ని సీట్లన్నీ కూడా ఎక్కువ రావడంతో, మరి తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు రావడంతో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చిటికేసి అటువైపు ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా నేను ఇలా చిటికేస్తే ఇటువైపు రప్పించేసుకోగలను, అప్పుడు చంద్రబాబు నాయుడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడని ఎద్దేవా చేయడం, అటువైపు ఉన్న ఎమ్మెల్యేలను ఇటువైపు నేను తెచ్చేసుకుంటాను, ప్రతిపక్షమే లేకుండా చేసేస్తాను అని మాట్లాడడం, చంద్రబాబు నాయుడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లోకేష్ని బాడీ షేమింగ్ చేయడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనేశ్వరీదేవి గారిని శాసనసభ సాక్షిగా ఆమెను చాలా దారుణమైన మాటలు అనడం, అలాగే ఒరే తురుము, ఒరే తోపు, ఒరే లాది ఇది అని కొడాలి నాని గారు విస్తృతమైన దాన్ని ఎంతో హేయమైన బూతులు మాట్లాడడం, ఇవన్నీ కూడా విద్యార్థికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షించలేకపోయారు. ఒక వర్గం, వైసీపీ వర్గం దాన్ని ఎంతో ఆనందంగా అనుభవించిన మిగిలిన పాఠకులు ఎవరైతే ఉన్నారో, మిగిలిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, చూస్తున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని హర్షించుకోలేకపోయారు. అందుకనే 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాట్లాడుకునే విషయం ఏంటో చెప్పిన, ఇక్కడ ఇది ఎవరు ఏమనుకున్నా 2029 సీఎం నేనే ఫిక్స్ అన్నది మేము తమ్ముళ్ళు ఎందుకు పెట్టామంటే, ఇన్ని సర్వేలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇన్ని విషయాలు తెప్పించుకున్నా చాలా కూల్ లైట్గా ఉన్నారట. ఇంకా ఎలక్షన్కి 3-4 సంవత్సరాలు ఉందబ్బా, అప్పటికి ప్రజలందరూ మారిపోతారో వాళ్ళని అలా బిర్యానీ బోట్లంతోనూ ఒక మందు సీసాతోనూ కొట్టామంటే బ్రహ్మాండంగా మందే పార్టీ, మీరు అన్ని ఇటువంటి అన్ని పట్టించుకోవద్దు మీరు అని చాలా ధీమాగా ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. 2029 సీఎం నేనే అని అంటే అతని నాకుండే ఎత్తుకు పై ఎత్తులు, నాకుండే ఆ ఛాన్సులు, నాకుండే ఆ అవకాశాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు ఇటువంటి సర్వేలు ఏం తీసుకురాకండి అబ్బా, టేక్ లైట్, ఇటువంటివి పట్టించుకోకండి, నేనే సీఎం అని క్యాడర్కి చెప్తున్నారట. అందులో కొందరు నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మీరే సీఎం అని చెప్పకనే చెప్తున్నారు. అంటే మనసులో లేకపోయినా చెప్పవలసి వస్తుందట. ఎందుకు అని అంటే అలా చెప్పకపోతే ఇతను ఊరుకోరు. ఏమో గెలిచిన తర్వాత ఏదైనా పార్టీ పదవి ఇవ్వకపోవచ్చు, ఏదైనా ఓ మంత్రి పదవి ఇవ్వవచ్చు, ఏదైనా నామినేటెడ్ పదవి ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా. అందుకని 2029లో సీఎం నేనే ఫిక్స్ అని ఇన్ని సర్వేలు జరిగినా జగన్మోహన్ రెడ్డి నేనే సీఎం. ఇన్ని సర్వేల్లో కూడా వైసీపీ పార్టీ బాగలేదు, వైసీపీ పార్టీ పద్ధతి బాగలేదు, ఇప్పటికి ఇంకా మీరు శాసనసభకు వెళ్ళడం లేదు, ఆ సభలో ప్రజాపక్షాన్ని మీరు పోరాడడం లేదు, ఇటువంటి వాళ్ళకి మీరు నాయకులు ఎందుకు అని ఆ సర్వేల్లో తేలినా జగన్మోహన్ రెడ్డి చాలా టేక్ లైట్ అంటూ తీసుకుంటూ ఇటువంటి విషయాలు పక్కన పెట్టేయండి, 2029 సీఎం నేనే, నాకుండే మంత్రాంగం నాకుంది, నాకుండే యంత్రాంగం నాకుంది, మీరన్నీ కూడా టేక్ లైట్ అని చెప్తుంటే క్యాడర్ అంతా కూడా ఆశ్చర్యపోతుందట. ఇదేంటి ప్రజల్లోకి వెళ్ళకలేకపోతున్నాం, ప్రజల్లోకి మనం మాట్లాడలేకపోతున్నాం, ఏదో ఆ యలహంక ప్యాలెస్లో కూర్చుని ఆదరణ చేయండి ఈ ధర్నా చేయండి అని చెప్తారు, ఇదేంటి నాయకుడే ప్రజల్లోకి రాకపోతే ఏంటి అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధీమా ఏంటో తెలుసా? 2029 సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి ముందు 2029లో తను పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో అదే విధంగా నాకు పడతారు, 2029లో మళ్ళీ నేనే సీఎం ఫిక్స్, రాసి పెట్టుకోండి, పాదయాత్ర షురూ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ధీమా ఏంటో చూద్దాం. మరి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.